నమస్తే, వెల్కమ్ టు HCV న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ సువర్ణ భారతి క్షేత్రంలో విశిష్టతను సంతరించుకునే తీరుగా శ్రీ సరస్వతి మాత ఆలయ నిర్మాణానికి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి పర్యవేక్షణలో భూమి పూజ, అనుగ్రహ భాషణ చేసిన స్వామిజీలు. మత సామరస్యానికి ప్రతీకగా ఈద్గా మైదానంలో భక్తులు ప్రత్యేక ప్రార్థనలు. జర్నలిస్ట్ వివిఆర్ కృష్ణంరాజు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన APUWJ తెనాలి శాఖ అధ్యక్షులు చందు సుబ్బారావు. సరస్వతి మాత ప్రసాదించే శక్తి తరగనిదని, భవబంధాలను త్రుంచి మోక్షాన్ని ప్రసాదించే సరస్వతి మాత ఆలయాన్ని నిర్మించాలని సంకల్పం చేసుకుని తెనాలి ప్రాంతానికి మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక క్షేత్రాన్ని ఏర్పాటు చేసే బీజం వేశారని, ఆలయ నిర్మాణంలో భాగస్వాములైన వారందరికీ సరస్వతి అనుగ్రహం లభిస్తుందని అష్టాక్షరి ఆశ్రమ నిర్వాహకులు శ్రీమన్నారాయణ అష్టాక్షరి సంపత్ కుమార రామానుజస్వామి భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణ చేశారు. స్థానిక బుర్రిపాలెం రోడ్లో వివేక సెంట్రల్ స్కూల్ సమీపాన పెనుగొండ శ్రీ వాసవి మాత పీఠాధిపతులు శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి పర్యవేక్షణలో, శ్రీ విద్యాపీఠం శ్రీ సాలిగ్రామ మఠం నిర్వహణలో, శ్రీ గురు నిలయం శ్రీ సువర్ణ భారతి క్షేత్రం ప్రాంగణంలో సరస్వతి ఆలయ నిర్మాణానికి శనివారం ఉదయం 7:45 భూమి పూజ కార్యక్రమాన్ని వేదాగమ రీతిన ఘనంగా నిర్వహించారు. ఈ విశేష కార్యక్రమంలో పెదపులిపాక శ్రీ విద్యాపీఠం నిర్వాహకులు శ్రీ వాసుదేవానందగిరి స్వామి, శ్రీమన్నారాయణ అష్టాక్షరి సంపత్ కుమార రామానుజీయర్ స్వాములు విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. ఎల్లాప్రగట పవన కుమార శర్మ యజ్ఞ క్రతువును భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అష్టాక్షరి సంపత్ కుమార్ రామానుజీయర్ స్వామి, శ్రీ వాసుదేవానందగిరి స్వామి భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణ చేశారు. పెనుగొండ శ్రీ వాసవి మాత పీఠాధిపతులు శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి మీడియాతో మాట్లాడుతూ, శ్రీ విద్యాపీఠం శ్రీ సాలిగ్రామ మఠం ద్వారా 16 రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక సేవలను తమ వంతుగా కొనసాగిస్తున్నామని అన్నారు. శ్రీ సువర్ణ భారతి క్షేత్రం శ్రీ గురు నిలయం నందు 30 సెంట్లు విస్తీర్ణంలో శ్రీ సరస్వతి మాత ఆలయాన్ని భారతదేశంలో ఎక్కడా లేని విధంగా నిర్మించేందుకు సంకల్పం చేశామన్నారు. ఎంతో మంది ఆధ్యాత్మిక సంపన్నులు ఆలయ నిర్మాణంలో భాగస్వాములు కానున్నారని స్వామి తెలిపారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన స్వామీజీ శిష్యులు, ఆధ్యాత్మిక సేవ తత్పరులు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని తమ భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. కార్యక్రమాన్ని శ్రీ సాలిగ్రామ మఠం కార్యవర్గం నంబూరు వెంకట కృష్ణమూర్తి, కొత్త సుబ్రహ్మణ్యం, రావురి సుబ్బారావు, గోపు రామకృష్ణ, ఎం రమణయ్య మాతృమండలి సభ్యులు పర్యవేక్షించగా పట్టణంలోని ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మీ యొక్క ద్రవ్యాన్ని ఈ దేవాలయ నిర్మాణమునకు మేము 1 లక్ష ఇస్తాం, మేము 10 లక్షలు ఇస్తాం, మేము 20 లక్షలు ఇస్తామనేటటువంటి భావంతో ముందుకు వచ్చి చాలా శీఘ్రగతిన ఈ యొక్క దేవాలయ నిర్మాణం పూర్తి చేయగలుగుతారు అని, మీకు ఆ శక్తిని భగవతి సరస్వతీదేవి ఇచ్చింది అని మేము భావిస్తూ ఉన్నాము. సరస్వతీదేవి చాలా గొప్పదైనటువంటి శక్తివంతురాలు. ఆమెను ఆశ్రయించినట్లయితే భవబంధాలను త్రుంచి మోక్షాన్ని ప్రసాదిస్తారు. అందుచేతే అమ్మవారు సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత. సరస్వతీదేవికి కుడివైపు ఇచ్చారు స్థానం, లక్ష్మీదేవికి ఎడమ వైపు ఇచ్చారు. ఆ జ్ఞానాన్ని పొందడానికి మనందరికీ కావలసినటువంటి పుష్కలమైనటువంటి సదుపాయాలు ఉన్నాయి. వాటిని ప్రతి ఒక్క వ్యక్తికి అందించడానికే భగవంతుడు అనేక ప్రయత్నాలు చేసి తన వాళ్లను చేసుకోవడానికి తాను ఎన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేయాలో అన్నింటినీ చేసి విఫలుడయ్యాడు పరమాత్మ. దేవుడు మాట మనం వినం. తండ్రి గొప్పవాడా, పిల్లవాడు గొప్పవాడా అంటే పిల్లవాడే గొప్పవాడు. ఎందుకని తండ్రి అయినా తాత అయినా పిల్లవాడి మాట వినాల్సింది. గర్భ సంబంధము చేత కేవలం మౌనాన్ని వహించడము అనేదే లోకంలో ఉన్నది. అలానే సకల జగాలను కూడా ఏలే పరమాత్మ మన మీద ఉండేటువంటి వాత్సల్యంతో మనం ఎన్ని రకాల దోషాదులు చేస్తూ ఉన్నా క్షమించడం తప్ప తాను చేయగలిగింది ఇంకొకటి లేదు. భారతదేశంలో ఎక్కడి లేని విధంగా మన తెనాలిలో శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ నిర్మాణం చేయాలని సంకల్పం చేసి 30 సెంట్ల భూమిని సేకరణ చేశాము. 30 సెంట్ల భూమి రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు కూడా అన్ని పూర్తి చేసుకున్నాము. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ సువర్ణ భారతి క్షేత్రానికి భూమి పూజా కైంకర్యాన్ని చేశాము. ఈ భూమి పూజా కైంకర్యము చాలా విశేషంగా జరిగింది. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఇదే అత్యద్భుతమైన ముహూర్తము. ఈ ముహూర్తాన్ని మించిన ముహూర్తం లేదు. అటువంటి ముహూర్తం
ముహూర్తాన్ని జగదాంబిక మనకు విశేషంగా అనుగ్రహించడం జరిగింది. అలాగే ఈరోజు మన ఈ యొక్క సువర్ణ భారతి క్షేత్ర భూమి పూజకి విజయవాడ పెద్దపులిపాక ప్రాంతంలో ఉన్న శ్రీ విజయరాజరాజేశ్వరి శ్రీ విద్యాపీఠం నుండి వాసుదేవానందగిరి స్వాముల వారు ఇచ్చేశారు. అలాగే అష్టాక్షరిజీర్ స్వామివారు కూడా ఇచ్చేసి ఈరోజు స్వామివారి అనుగ్రహ భాషణ చేయటం జరిగింది. అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేయటం వలన మన ఈ క్షేత్రంలో పనులన్నీ ప్రారంభం అవటం జరుగుతుంది. 50 మంది భక్తులు విచ్చేసి ఈ క్షేత్ర నిర్మాణంలో భాగస్వాములై భగవతి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాం. హరి ఓం తస్సత్. త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలతో పెద్దలను స్మరించుకుంటూ జరుపుకున్నారు. స్థానిక చెంచుపేటలోని ఈద్గా మైదానంలో శనివారం బక్రీద్ పండుగ నేపథ్యంలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పండుగ ప్రాధాన్యతను చాటుకున్నారు. పరస్పరం పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పట్టణంలోని వివిధ మసీదుల పరిధిలో గల ముస్లిం సోదరులందరూ చెంచుపేట ఈద్గా మైదానానికి చేరుకుని ప్రత్యేక ప్రార్థనల అనంతరం పెద్దలను స్మరించుకుంటూ వారి సమాధులపై పువ్వులు సమర్పించారు. ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు అవసరమైన ఏర్పాట్లను చేశారు. ఈద్గా కమిటీ నాయకులు షేక్ జానీ ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ మైనారిటీ నాయకులు మహమ్మద్ కొద్దూస్, జనసేన పార్టీ నాయకులు జాకీర్ హుస్సేన్ ఈద్గా మైదానంలోని ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మత సామరస్యానికి ప్రతీకగా బక్రీద్ పండుగను పురస్కరించుకుని పలువురు హిందూ సోదరులు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. डेवलप हुई है फिर अभी भी हमारे सबके हमें सभी साथ लेने से उनको तेनाली एमएलए हो गए, स्टेट मिनिस्टर बने. हमारे मुसलमान भाइयों को जो भी काम है नारायण मनोहर साहब के ऑफिस को आ सकते उनके लिए लीजिए. अभी करने का काम है वो सब भी हमें कराएंगे, सब भी डेवलपमेंट करने को बिल्कुल रमजान. అమరావతి ప్రాంత మహిళలకు జర్నలిస్ట్ వివిఆర్ కృష్ణంరాజు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఏపీయూడబ్ల్యూజే తెనాలి శాఖ అధ్యక్షులు చందు సుబ్బారావు డిమాండ్ చేశారు. సాక్షి టీవీలో కేఎస్ఆర్ నిర్వహిస్తున్న లైవ్ షోలో జర్నలిస్ట్ వివిఆర్ కృష్ణంరాజు అమరావతి రాజధాని అంశం మాట్లాడుతూ అమరావతి దేవతల రాజధాని కాదని వేశ్యల రాజధాని అని, ఆ ప్రాంతంలో ఎయిడ్స్ రోగులు ఎక్కువని మాట్లాడడాన్ని ఏపీయూడబ్ల్యూజే నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా శనివారం ఏపీయూడబ్ల్యూజే తెనాలి శాఖ అధ్యక్షులు చందు సుబ్బారావు మీడియాతో మాట్లాడుతూ జర్నలిస్ట్ వివిఆర్ కృష్ణంరాజు లైవ్ షోలో చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అమరావతి ప్రాంత మహిళలను కించపరిచే విధంగా కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ వారికి బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన జర్నలిస్ట్ కృష్ణంరాజు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరైన తీరు కాదన్నారు. సమస్య ఉంటే మీ దగ్గర కలం ఉంది అని, దాని ద్వారా సమస్యను వెలుగులోకి తేవాలి, కానీ మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నించారు. తక్షణమే అమరావతి మహిళలకు క్షమాపణ చెప్పాలన్నారు. జర్నలిస్టు కృష్ణంరాజు అనేటువంటి ఒక ఆయన సాక్షి టీవీలో కేఎస్ఆర్ లైవ్ షోలో మాట్లాడుతూ అమరావతి దేవతల రాజధాని కాదు, అమరావతి వేశ్యల రాజధాని, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు నిలయమంటూ సభ్య సమాజం తలదించుకునేటువంటి మాటలను మాట్లాడారు. సమాజంలో అత్యంత ప్రమాణాలతో కూడినటువంటి బాధ్యతాయుతమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి ఒక జర్నలిస్టుగా ఉన్న కృష్ణంరాజు గారు స్త్రీ సమాజాన్ని, స్త్రీలని దేవతలుగా భావించేటువంటి మన భారతదేశంలో సభ్య సమాజం తలదించుకునే విధంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా విచారకరం. ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా కానీ అది సహించరాని విషయమే. మరి కృష్ణంరాజు గారు సీనియర్ జర్నలిస్టుగా ఉన్నానని చెప్పేసి చెప్పుకుంటూ ఈ విధంగా మహిళలను కిర్చిపరిచే విధంగా జర్నలిస్టులు అందరూ కూడా తల దించుకునేటువంటి పరిస్థితిని, జర్నలిస్టులు ఇలా కూడా ఉంటారా అనేటువంటి పరిస్థితిలో ఇలాంటి ఒక అనాలోచితమైనటువంటి ఒక హేయమైనటువంటి వ్యాఖ్యలు చేయడం చాలా విచారకరమండి. ఇలాంటి వ్యాఖ్యల్ని జర్నలిస్టులుగా ఏపీయూడబ్ల్యూజే సంఘంగా కూడా మేము ఖండిస్తున్నాం. ఈ విషయంలో కృష్ణంరాజు గారు బేషరతుగా సమాజానికి క్షమాపణ చెప్పాలి. మహిళా జాతికి, మరి ముఖ్యంగా మహిళా జాతికి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది. ఇలాంటి వ్యాఖ్యలు
ఎవరు చేసినా కూడా తప్పే. 2024-25 విద్యా సంవత్సరంలో 10th ఇంటర్ వివిధ విభాగాల్లో వెలువడిన ఫలితాల్లో వివేక విద్యా సంస్థల విద్యార్థులు ప్రతిభను కనబరుస్తూ సంస్థకు రాష్ట్ర స్థాయి గుర్తింపు తెచ్చారని విద్యా సంస్థల డైరెక్టర్ రావిపాటి వీరనారాయణ పేర్కొన్నారు. జూనియర్ ఇంటర్ పరీక్ష ఫలితాలు శనివారం విడుదలైన నేపథ్యంలో వివేక విద్యా సంస్థల్లోని జూనియర్ ఇంటర్ విద్యార్థులు రాష్ట్ర స్థాయి గుర్తింపు లభించే ఫలితాలను సాధించిన నేపథ్యంలో కళాశాల ప్రాంగణంలో వారి అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల డైరెక్టర్ రావిపాటి వీరనారాయణ జూనియర్ ఇంటర్లో విద్యార్థులు సాధించిన మెరుగైన ఫలితాలను తమదైన శైలిలో వివరించారు. ఎంపీసీ గ్రూప్ లో 470 మార్కులకు పఠాన్ సుహానా, కృష్ణప్రియ అనే విద్యార్థులు 467 మార్కులు సాధించినట్లు తెలిపారు. బైపీసీలు 440కి 433 మార్కులు, ఎంఈసీ గ్రూప్ లో 500 మార్కులకు వై లిఖిత 486 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో మెరిట్ విద్యార్థిగా నిలిచినట్లు తెలిపారు. మెరుగైన ఫలితాలు సాధించిన విజేతలకు భాస్కరానంద సరస్వతి స్వామి అభినందనలు తెలుపుతూ మెమోంటోలు అందించారు. ఈ కార్యక్రమంలో వివేక విద్యా సంస్థల ప్రిన్సిపాల్స్ జ్యోతి, శ్రావణి, డీన్ ఎన్ శ్రీనివాసరావు, పిడి సునీల్, మురళి, రాంబాబు, ఠాగూర్, లావణ్య, రోజా, అనురాధ, కళాశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు వెలువడిన ఫలితాలలో చూసినట్లయితే ఎంపీసీ గ్రూపులో 470 మార్కులు గాను ఇద్దరు విద్యార్థులు 467 మార్కులు సాధించారు. 467 అవుట్ ఆఫ్ 470 అంటే పోయింది 3 మార్కులు మాత్రమే. అది సాంస్క్రిట్లో 1, 199 మార్కులు, అలా ఇంగ్లీష్లో 100కి 98 మార్కులు. ఈ మాత్రం 2 మార్కులు మాత్రం పోయినాయి ఇక్కడ. ఇలా 467 అవుట్ ఆఫ్ 470. పఠాన్ సుహానా ఆ అమ్మాయి మళ్ళీ 467 మార్క్స్ సాధించింది. మరొక 3 విద్యార్థులు 465 మార్క్స్ సాధించారు. అందులో వేద వర్షిణి అనే అమ్మాయి 465, అలాగే లిఖిత ఆ పాప కూడా 465, అష్రఫ్ అనే అబ్బాయి 465. ఇలా 3 విద్యార్థులు 465 అవుట్ ఆఫ్ 470. అలాగే ఎంఈసీ గ్రూప్లో 500 మార్కులకు గాను లిఖిత వై ఈ పాప 486 మార్క్స్ సాధించింది. రాష్ట్ర స్థాయిలో 3 ఎగ్జామ్స్ జరిగినాయి. 10th క్లాస్, జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్. అలాగే కంట్రీ లెవెల్లో నేషనల్ వైడ్లో కూడా ఒక 3 ఎగ్జామ్స్ జరిగినాయి. 1 10th క్లాస్, 2 12th క్లాస్, 3 ఐఐటి. అంటే మొత్తం 6 ఎగ్జామ్స్ జరిగినాయి. ఈ 6 ఎగ్జామ్స్లో కూడా అన్నిటిలో కూడా వివేక విద్యార్థులే ఫస్ట్లో నిలిచారు అని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను. వేసవికాలం ఆరంభం నుండి వర్షంతో చల్లబడిన వాతావరణం రోహిణి కార్తె ప్రవేశంతో వెంటాడి వేడెక్కించిన మొత్తానికి మృగశిర కార్తెకు ముందుగా కురిసిన వర్షంతో వాతావరణం చల్లబడింది. రోహిణి కార్తె ఎండల తీవ్రతతో ఉక్కపోసి ఉక్కిరిబిక్కిరి చేసిన క్రమంలో శనివారం సాయంత్రం కురిసిన వర్షంతో వాతావరణం మళ్ళా చల్లబడింది. మృగశిర కార్తె ప్రవేశానికి ముందు కురిసిన వర్షంతో ఎండ తీవ్రత తగ్గనున్నదా పెరగనున్నదా అనే సందిగ్ధం నెలకొంది. సహజంగా మృగశిర కార్తె ప్రవేశంతో కురిసే తొలకరి జల్లులకు ఎండిపోయిన బీడు నేలలో పచ్చిక చిగురించడంతో మృగశిరలో ముసలి ఎద్దు రంకి వేసుననే నానుడి అనాదిగా ఉన్నది. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో ఋతువులు గతులు మార్చుకోవడం ద్వారా విపరీత పరిస్థితులు గత కొంతకాలంగా చూస్తున్నాం. ఏదేమైనా మృగశిర ముందు కురిసిన వర్షం చల్లదనాన్ని పెంచింది. ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ కొంతమంది నాయకులు, వారిని అమాయలైన పోలీసులు, అధికారులు అనుసరించే విధానం అమానుషమని, అటువంటి విధానాన్ని సమర్థించే తీరు సరైంది కాదని హైకోర్టు న్యాయవాది పెరికర డానియల్ పేర్కొన్నారు. శనివారం అంబేద్కర్ సేవా సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హైకోర్టు న్యాయవాది పెరికల డానియల్ మాట్లాడుతూ బలహీన వర్గాలు ఉన్న ఐతానగర్ ప్రాంతాన్ని గంజాయి బ్యాచ్ ప్రాంతంగా కొంతమంది మాట్లాడే విధానం అభ్యంతరకరమని అన్నారు. ఐతానగర్ లో ఆ 3 యువకులను పోలీస్ అధికారులు నడి రోడ్డుపై కొట్టమని ఏ రాజ్యాంగంలో రాసిందో చెప్పాలన్నారు. వారు నేరస్తులైతే అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరచడం వరకే చట్టం పని అని, న్యాయస్థానంలో వాదోపవాదాల అనంతరం న్యాయమూర్తి శిక్షలు విధిస్తారని గమనించాలన్నారు. తెనాలి ప్రాంతంలో తరచూ ఎదురయ్యే అనేక సమస్యలకు ఎటువంటి పరిష్కారం లేదన్నారు. ఐతానగర్ ఘటనను ఐఏఎస్లు, ఐఆర్ఎస్లు, మేధావులు ప్రశ్నిస్తుంటే కొందరు మాత్రం సమర్థించే విధానం సరికాదన్నారు. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఐతానగర్ పర్యటన అనంతరం ఉద్దేశపూర్వకంగా కొందరు చేస్తున్న విమర్శలను డానియల్ తప్పుపట్టారు.
నాయకులకు అధికారులకు ఎవరికైనా పదవులు శాశ్వతం కాదని విలువలు మాత్రమే శాశ్వతమన్నారు. మీడియా సమావేశంలో మేడిది శాంతిబాబు, వేము రామరాజు, బి నాని, ఎన్ రవి తదితరులు పాల్గొన్నారు. నేరస్తులు అయితే వాళ్ళు ఏం చేయాలండి? పోలీసులు ఏం చేయాలండి? వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఛార్జ్ షీట్ ఫైల్ చేయండి. ఏదైతే విట్నెస్లు ఉంటాయో కోర్టులో సబ్మిట్ చేయండి. కోర్టులో సబ్మిట్ చేస్తే మేము ఉన్నాం, లాయర్లు ఉన్నాం, ఇక్కడ మేము చూస్తాం అది కరెక్టా కాదా, తప్పుడు కేసు పెట్టారా, ఏం తప్పుడు కేసు పెట్టట్లేదా అంటే పోలీసులు పెట్టిన కేసు మొత్తం కూడా అన్ని కూడా కరెక్ట్గా ఉంటున్నాయా? ఎక్విటల్ లేవా? ఎన్ని ఎక్విటల్స్ ఎందుకు జరుగుతున్నాయి? తప్పుడు కేసులు కూడా పెడుతున్నారు. కాబట్టి ఏదో ఒకటి నేరం చేసేది ఒకడు, పైనుంచి ప్రెషర్ వస్తుంది కాబట్టి ఎవడో ఒకటి తీసుకెళ్లి అరెస్ట్ చేస్తుంది చూపిస్తున్నారు. తెలీదా? జడ్జీలు ఉన్నారు, జడ్జీలు దే ఆర్ ద ఫైనల్ అథారిటీ. నేను చెప్పేది వింటారు, అవతల పార్టీ పోలీసులు చెప్పేది వింటారు. అల్టిమేట్లీ వాడు నేరం చేసేడా లేదా అని తెలిసి శిక్షలు వేసే అధికారం జడ్జీలకు మాత్రమే ఉంది. మీరు అధికారుల మీద ఊరంతా చెప్పి అధికారుల మీద కోటింగ్ ఇచ్చే అధికారం మీకు ఎవరు ఇచ్చారండి అసలు? మరి వాళ్ళని అంత పబ్లిక్గా చెప్పి కొడతా ఉంటే మరి వాళ్ళకి ఇక పెళ్లి కావాల్సిన చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళ తలెత్తున్నట్లు జరగదు. ఏమన్నా కనీసం న్యాయం ఉందా? సరే ఓకే, మీకు అసలు అది రాజ్యాంగం, ఏ రాజ్యాంగం ప్రకారం మీకు అధికారం ఇచ్చారు, అది నేను కూడి పెట్టిన. మరి ఇంత జరుగుతున్నా కానీ ఏమండి ఎస్పీ గారు, మరి మీరు కూడా ఎందుకు యాక్షన్ తీసుకోలేదండి? అండ్ ఇక నేను ఒకటి చెప్తానండి, మీరు ఎవరైనా సరే మీరు ఇష్టం వచ్చినట్టుగా మీరు చేస్తూ ఉంటే ప్రభుత్వాలు ఎప్పుడు ఒకే రకంగా ఉండవు, అది గుర్తుపెట్టుకోండి దయచేసి. ఇవాళ ఏదో మీరు హీరోగా మీరు అది నిజేయని చెప్పేసి ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టు రాజకీయ నాయకులు మీరు రెచ్చిపోయి కొడుతుంటే అల్టిమేట్లీ యూ విల్ బి సఫరర్. ఒకనొకప్పుడు మన గుంటూరు ఎస్పీగా ఉన్నారనమాట సీతారామన్ గారు, ఆయన హీరో నెక్స్ట్గా చెప్పాలంటే ఆయన అందరూ హర్షించారు. ఆయన కూడా మరి కౌన్సిలింగ్ పేరున మరి అంటే లా అండ్ ఆర్డర్ ఆయన కంట్రోల్ చేశారు. అది ఎప్పుడు ఇట్లా భయంకరంగా ఇలా అది లోపల చేశారు కాబట్టి హర్షించారు ఆయన్ని. ఓకే, మరి ఇప్పుడు ఏమైంది? ఆయన తీసుకెళ్ళిపోవాలి ఎంత ఇబ్బంది పెడుతున్నారో అందరూ తెలుసు. ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ వై శ్రీలక్ష్మి గారు, ఆమె ఆ రోజుల్లో టాపర్ ఆమె దాంట్లో, మరి ఆమెను ఎంత ఇబ్బంది పెట్టారు సపోర్ట్ చేసినందుక. సో కాబట్టి మీరు ఎవరు కూడా మీ రూల్స్ మీరు పాటించండి. దాని మూలన అందరికీ న్యాయం జరగాలి. కానీ మీరు ఏదో పెద్ద సినిమా హీరోలాగా మీరు చేస్తూ ఉంటే మాత్రం యూ విల్ బీ ఇన్ ట్రబుల్స్. గుండె సమస్యలు ఉన్నవారికి సుదీర్ఘ కాలం పాటు వైద్య సేవలు అందించిన ప్రముఖ వైద్యులు డాక్టర్ శివనాగ మల్లేశ్వరరావు అకాల మరణం వైద్య రంగానికే తీరని లోటని ఐఎంఏ వైద్య ప్రతినిధులు ఘన్యవాళర్పించారు. ప్రముఖ గుండె వైద్య నిపుణులు గద్దె శివనాగ మల్లేశ్వరరావు అకాల మృతికి సంతాపంగా శనివారం స్థానిక బోస్ రోడ్లోని ఐఎంఏ హాల్లో డాక్టర్ బృందం ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు వైద్య నిపుణులు శివనాగ మల్లేశ్వరరావు గుండె వ్యాధి వైద్య నిపుణులుగా అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. తొలుత శివనాగ మల్లేశ్వర చిత్రపటం చెంత పువ్వు నుంచి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు చందు సాంబశివుడు, కె శ్యాంప్రసాద్, కోట్నాగయ్య, ఏవి ప్రసాద్, ఉమామేశ్వరరావు, శేషగిరిరావు, జి నరసింహారావు, శివప్రసాద్ బాబు, విశ్వమోహన్ రావు, పావని ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. మా ఎల్లోపతి నందే అత్యుత్తమమైన గుండె జబ్బుల గురించి ఎండిడిఎం చేసిన మాలో ఒక సూపర్ స్పెషలిస్ట్ సభ్యుడు ఆయన. అకస్మాత్తుగా ఈ మరణం అనేది జరిగిందని మేము అనుకుంటున్నాం. అది వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే హెపటోసెల్యులర్ కార్సినోమా, అంటే లివర్కి సంబంధించిన ఈ మ్యాలిగ్నెన్సీ క్యాన్సర్ జబ్బు. అది ఎంత మహమ్మారి అంటే ఆయనకి ఏం అలవాటు లేకపోయినా లోపల క్యాన్సర్ పెరుగుతున్న వల్ల జస్ట్ 15 రోజులు 4 రోజుల క్రితం డయాగ్నోసిస్ చేసి కనుక్కోవడం అయినది. అప్పటికే లేట్ అయిపోయి స్టేజ్ 4 నందు జరిగింది. ఎంత చదువున్నా కూడాను, ఎంత మనం ఉన్నత శిఖరాలకు వెళ్ళినా కూడాను ఈ క్యాన్సర్ని శాంతం సమూలం జయించడం ఇంకా డాక్టర్లకి వీలు కావట్లేదు. ఇది ఒక ఎగ్జాంపుల్. తెనాలి ప్రజలు ఎంతో సేవలు అందించిన మా శివనాగ మల్లేశ్వరరావు గారిని మరొకసారి స్మరించుకుంటూ, డాక్టర్ గద్దె శివనాగ మల్లేశ్వరరావు గారు సీనియర్ మోస్ట్ కార్డియాలజిస్ట్ అండ్ ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడిగా చేశారు. ఆయన ఇవాళ మనతో పాటు లేకపోవటం ఒక తీరని లోటు అండి. సో నెక్స్ట్ దీన్ని బట్టి ఆయన క్యాన్సర్తో చనిపోవటం బాధాకరంగా ఉంది. సో అలాగే అందరూ ప్రజలు వాళ్ళ ఆరోగ్యాన్ని ముందుగా చెకప్స్ చేసుకుంటే వాళ్ళ నెక్స్ట్ ఆప్షన్ కొంచెం ఏమన్నా ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళు మెరుగుపడి బయటపడే అవకాశం ఉంటుంది. ఎంతోమంది పేషెంట్లకి ఆయన వైద్యాన్ని అందించారు. తెనాలి లాంటి రూరల్ ప్రాంతాల్లో యాక్చువల్గా పూర్తి స్థాయి వైద్య నిపుణులు, గుండెకి సంబంధించిన వైద్య నిపుణులు లేరు. ఆయన పూర్తి స్థాయి గుండె వైద్య నిపుణులు. ఆయన మరణం ఖచ్చితంగా ఈ పేషెంట్లకి, మెడికల్ ఫ్రెటర్నిటీకి గొప్ప లోటు. 69 సంవత్సరాలు ఆయనకి ఆర్థికంగా, సామాజికంగా చాలా స్థిరపడిన వ్యక్తి. ఒక విధంగా చెప్పాలంటే ఈ వయసులో మరణం అనేది అకాల మరణం కిందే
మనం భావించాలి. సో ఆయన యొక్క ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఈరోజు ఆ ఎంఏ హాల్ తెనాలిలో సంతాప సభను నిర్వహించి ఆయన యొక్క మెమరీస్ని మేము గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ. చిన్న వయసులోనే బాగా ఉంటున్నాడు, సడన్గా చనిపోవటం. ఇంతకుముందు గుంటూరు, ఖమ్మం, హైదరాబాద్ అన్ని తిరిగాడు, ప్రొఫెసర్గా చేశాడు. ఇక్కడికి చివరి రోజులు ఆయన నేటివ్ ప్లేస్ దగ్గరే, చివరిలో ఇక్కడ తెనాలు రావటం, ఇక్కడ తెనాలు కొంచెం మంచిగా ఉన్న టైంలో చనిపోవటం అనేది చాలా బాధాకరం. ఆయన ఎక్కడున్నా కానీ ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వేసవిలో పాదచారుల దాహార్తిని తీర్చేందుకు దాతల సహకారంతో శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి ప్రతి సంవత్సరం చలివేంద్రం సేవలను కొనసాగిస్తోందని సహకరిస్తున్న దాతలకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. తెనాలి విజయవాడ రహదారిలో రైల్వే స్టేషన్ వంతెన సమీపంలో ఈ వేసవిలో ప్రజల దాహార్తిని తీరుస్తున్న శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి చలివేంద్రంలో శనివారం చల్లని మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. దాసరి పాల్గొనారాణి జ్ఞాపకార్థం కుటుంబ సభ్యుల వితరణతో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చలివేంద్రం నిర్వాహకులు కుర్ర శ్రీను మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ రాంబాబు, పి నవీన్, అబ్రహాం, ప్రసాద్, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ప్రతి ఆట లాగే ఈ సంవత్సరం కూడా మరి దాతల సహకారంతో, మిత్రులు సహాయ సహకారంతో ఈ చలవేంద్రం మరి ఏర్పాటు చేయడం జరిగింది. దాతలు విరివిరిగా పాల్గొని దీంట్లో భాగస్వాములు అవుతున్నారు. ఈరోజు యొక్క కార్యక్రమం మరి మజ్జిగ పంపిణీకి మనకి సహాయ సహకారాలు అందించడం మరి దాసరి పాల్గొనారాణి గారి జ్ఞాపకార్థం, వారి యొక్క కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారంతో ఈ మధ్యాహ్నం కాలంలో ఎండల తీవ్రతలో ఇక్కడ ఈ రైల్వే స్టేషన్ బస్ స్టాండింగ్ కోడల మధ్య ఉన్న ఈ యొక్క శివలింగేశ్వర స్వామి బస్ స్టాండ్ నందు ఏర్పాటు చేసిన చలవేంద్రంలో మరి పాదచారులకి మజ్జిగ పంపిణీ చేయడం ఎంతో సంతోషకరంగా ఉంది. రంజాన్ పండుగ తర్వాత ముస్లింస్ జరుపుకునే పండుగల్లో బక్రీద్ ముఖ్యమైనదని వైఎస్ఆర్ సిపి ముస్లిం మైనారిటీ సీనియర్ నాయకులు షేక్ సుబానీ అన్నారు. శనివారం దుగ్గిరాల ముర్తుజా నగర్ లో బక్రీద్ పండుగ విశిష్టతను తెలిపారు. రంజాన్ పండుగ జరిగిపోయిన 2 మాసాల తర్వాత జరుపుకునే ఈ పండుగ గురించి ఒక ఆసక్తికర కథనం ఉందని, సమాజంలో పెరిగిపోతున్న చెడు నుండి ప్రజలందరినీ బయటకు తీసుకురావడానికి, మంచి దారిలో ప్రజలను నడిపించడానికి అల్లా ఈ భూమి మీదకు 80,000 మంది ప్రవక్తలను పంపినట్లు పవిత్ర గ్రంథం ఖురాన్ లో ఉందని, ఆ 80,000 మందిలో ప్రవక్త హజరత్ ఇబ్రహీం కూడా ఒకరని, ఈయన భార్య పేరు హజీరా. హజరత్ ఇబ్రహీం హజీరాలకు చాలా వయసయ్యాక ముసలితనంలో ఒక కొడుకు పుడతాడని, ఆ కొడుకుకు ఇస్మాయిల్ అనే పేరు పెట్టుకుని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుతుంటారని, కానీ ఒకరోజు హజరత్ ఇబ్రహీం కి కలలో తన కొడుకు ఇస్మాయిల్ ను అల్లాకు బలి ఇస్తున్నట్లు కనిపిస్తుందన్నారు. ఈ పవిత్ర పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ప్రార్థిస్తూ అందరికీ బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. నుండి బక్రీద్ రోజు పొట్టేళ్లను కుర్బానీ ఇవ్వడం తాహత్తు కలిగిన ప్రతి ముస్లిం ఇంట్లో కనబడుతుంది. కుర్బానీ ఇచ్చిన పొట్టేలు మాంసాన్ని అందరికీ పంచి పెడతారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ముస్లింలు పవిత్ర యాత్రగా భావించే మక్కా యాత్ర ఇప్పుడే ప్రారంభం అవుతుంది. బక్రీద్ కు కూడా రంజాన్ పండుగల ఈద్గాలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. దైవ ప్రవక్త ఇబ్రాహీం గారి త్యాగనిరతిని స్మరించుకుంటూ మనకు కలిగిన దానిని తోటి వారితో కలిసి పంచుకోవాలనే గొప్ప దాతృత్వ భావాన్ని చాటే ఈ పవిత్ర పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ప్రార్థిస్తూ అందరికీ బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీ సువర్ణ భారతి క్షేత్రంలో విశిష్టతను సంతరించుకునే తీరుగా శ్రీ సరస్వతి మాత ఆలయ నిర్మాణానికి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి పర్యవేక్షణలో భూమి పూజ, అనుగ్రహ భాషణ చేసిన స్వామిజీలు. మత సామరస్యానికి ప్రతీకగా ఈద్గా మైదానంలో బక్రీద్ ప్రత్యేక ప్రార్థనలు. జర్నలిస్ట్ వివిఆర్ కృష్ణంరాజు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఏపీయూడబ్ల్యూజే తెనాలి శాఖ అధ్యక్షులు చందు సుబ్బారావు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ హెచ్సివి న్యూస్.